ప్రేమ ధీరజ్‌కి ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దామని చెప్పేసైతే తను మళ్ళీ డాన్స్ అయితే పిల్లలకి నేర్పుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇంతలో తన బండి అయితే ఆగిపోవటంతో ఏంటి ఈ బండి ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆ బండిని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వైపు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసైతే అనుకుంటూ ఆ బైక్‌ని అక్కడే ఆపేసి మరీ వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే డాన్స్ నేర్పించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. నా కూతురేంటి పిల్లలకి డాన్సులు నేర్పించుకొని ఇలా ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కూతురు దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా సంతోషంగా పిల్లలందరికీ డాన్స్ నేర్పుతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా పక్కకు తిరిగి వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు నన్ను అలా పిలవకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే తన బుర్రనైతే కిందకి దించేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు తలదించుకోవాల్సింది నువ్వు కాదు, నేను తలదించుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నాన్న మీరు ఇలా మాట్లాడొద్దు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు అలా పిలవద్దా అని చెప్పానా లేదా, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నిన్ను నా కూతురుగా అనుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు ఇలా ఎందుకు ఇక్కడ చేస్తున్నావో అన్నీ కనుక్కొనే వస్తాను, అక్కడ వాడికి వెళ్ళి ఇస్తాను అని చెప్పేసి అయితే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు.